హలో. అన్న నమస్తే అండి. నమస్తే. అన్న బాగున్నారా? పర్లేదు, చెప్పండి. అన్న ఈ మధ్యలో మీరు లైవ్కి వస్తలేరన్నా? ఏ లైవ్? పిఎంఆర్ఏ కదా మీది. లైవ్కి వస్తలేరు ఈ మధ్యలో, పెడతలేరు ఏం? పెడుతున్నా ఛానల్, రోజు వీడియోలు పెడుతున్నాను. ఈ మధ్యలో ఏం పెట్టలేరు కదా అన్న, ఓన్లీ వీళ్ళు టాకింగ్ చేసిందే పెడతారు కదా, మీరు మాట్లాడిన విషయాలే పెడతారు. మరి ఇంకేం పెట్టమంటారు? అదే అన్న, రేవంత్ రెడ్డి మాట్లాడుతాండు కదా తెలంగాణ చిహ్నం తీసేస్తా అని, దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. వాటి గురించా? ఉమ్. మీరెవరు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? మీ పేరేం పేరు? నా పేరు మహేందర్ యాదవ్. నేను సుధా యాదవ్ కులస్తుండే. రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండల్, ఆషడిపల్లె విలేజ్. ఏం పని చేస్తాను? నేను పొలిటికల్ గానే ఉన్నా. ఒక మొన్ననే వార్డ్ మెంబర్ అయిపోయింది. ఓకే అన్న, రైతు బంధు పడతలేదు. మీరు ఎన్నో విషయాలు చెప్పారు యూట్యూబ్లో. నేను ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని. చెప్పినాం కదా, చెప్పండి. నేను ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. రైతు బంధు పడతలేదు, కరెంటు పోతుంది. ఇప్పటి వరకు రైతు బంధు ఎవరికి రాలేదన్న మా విలేజ్ లో. అన్న, మీ ఊర్లో ఎవరికి రాలేదా? ఎవరికి వస్తుందన్న? మా అందరికి ఇప్పుడు, మా ఇంట్లో అందరికి ఎవరికి రాలేదు ఇంకా. మీ ఇంట్లో రాకపోవచ్చు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకా 4 ఎకరాలు ఉందన్న. 4 ఎకరాలు. 3 ఎకరాల లోపు అయితే చాలా మందికి వచ్చిందని చెప్తున్నారు. స్టార్టింగ్ లో ఎకరం కూడా రాలేదు, తర్వాత 2 ఎకరాలకు రాలేదు, 3 ఎకరాల వరకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు 4-5 ఎకరాల వరకు కూడా వచ్చేస్తారు. ఫిబ్రవరి ఎండింగ్ వరకు రైతులు అసలు వస్తుందా రాదా అనే, రాదు అని అనుకుంటారు అందరు రైతులు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 3 ఎకరాల లోపు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా ఇస్తారు. ఇవ్వకపోతే వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకుంటారు కదా. ఇవ్వకపోతే ఎవడు అడ్డుకుంటారు చెప్పు? ఇప్పుడు రైతులు అడ్డుకుని ఆందోళన చేసే స్థితిలో లేరు కదా అన్న. ఎందుకు లేరన్నా? ఊర్లోకి రాని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో అడుగు పెడతారా రైతు బంధు ఇవ్వకుండా? అదే కదా చెప్తాను. ఇప్పుడు రైతు బంధు పడుతుంది, టీఆర్ఎస్ వాళ్ళు ఈ టైంకి వేసారు, మీకు తొందరలోనే ఎత్తన్నా, ఇంకా టైం ఉన్నది కదా వేస్తా ఉంటా అంటాడు. ప్రజలను ఇంకా మోసం చేస్తాడు కదా రేవంత్ రెడ్డి. 3 ఎకరాల లోపు అయితే వచ్చింది కదా. 3 ఎకరాల రూపు వచ్చిందన్న. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న ప్రతి ఒక్కరికి 4 ఎకరాలు ఉన్నాయి. నాకు ఎప్పుడు పడుతుందో నాకు అసలు నమ్మకమే లేదు. పడుతుందా పడదా అని చూడలేదు. పడుతుంది. మీరే మరి టెన్షన్ తీసుకోకండి, డెఫినెట్ గా పడుతుంది. అదే అన్న, మళ్ళీ ఇప్పుడు ఇది రైతు బంధు ఓకే అయిపోయింది. ఇప్పుడు కరెంటు పోతుంది. అసలు పొలాలు ఎండకు ఇప్పుడు ఇప్పుడు ఏది ఫిబ్రవరి ఏప్రిల్లో పోతారు. ఏప్రిల్ దాకా మరి కరెంట్ ఉంటుందా పోతుందా? ఇప్పుడే 2-3 అవర్స్ తీసేస్తా ఉన్నాడు రోజు. అదే ఇప్పుడు కరెంటు విషయంలో అయితే అడగాల్సిందే, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఓకే, పొలాల కాడది 2-3 గంటలు పోతుంది. ఇండ్ల సుతా పోతుంది అన్న. ఇంటికి పొద్దున నేను లేచే వరకు 7 గంటలకు కరెంట్ పోతుంది, 8-8:30కి వస్తుంది. మళ్ళీ పొద్దున ఎంత ఇబ్బంది అవుతుంది అన్న. పొద్దున ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పోతుంది? 7 గంటలకు పోతుంది అన్న, 8:30కి వస్తుంది. హౌస్ సంబంధించిన కరెంట్ గంటన్నర పోతుంది. సాయంత్రం ఎప్పుడు పోతుందో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, టైం లేదు హౌస్దే. ఇక పొలాల కరెంట్ అయితే 10 గంటలకు పోతుంది, మళ్ళీ 1 గంటకు లేకపోతే 1:30కు అట్లా వస్తుంది. మొత్తం ఓవరాల్ ఎన్ని గంటలు ఇస్తుండు? ఓవరాల్గా ఇప్పుడు అంతా కొడితే 10 అవర్స్ వస్తలేదు అన్న. కరెంట్ చాలా తక్కువ అయిపోయింది. ఒకప్పుడు ప్రొద్దున పోయి బ్రష్ చేసుకొని పోయి కరెంట్ ఒత్తుకొని సాయంత్రం ఇట్లా వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బంద్ చేసుకునేటట్టు ఉండే మాకు. ఆటోమేటిక్ ఉండదా? అదే అన్న, ఆటోమేటిక్ ఉన్నది. వేసేస్తే ఇప్పుడు మళ్ళీ 10 గంటల తర్వాత 11 గంటల తర్వాత పొద్దునైతే పోయి మనం అయితే కరెంట్ ఒత్తుకుంటాం కదా. ఒత్తుకొని వచ్చి ఆటోమేటిక్ వేసి 11 గంటలకు 12 గంటలకు పోయి మళ్ళీ బంద్ చేసుకునేటట్టు ఉంటుంది. ఆటోమేటిక్ వేసి వచ్చినా కానీ కరెంటు పోతుంది. మనం ఇక్కడికి ఇంటికి వచ్చేస్తున్నాం, కరెంటు పోతుంది. మళ్ళీ పోయి చూసే వరకు చేనులో నీళ్ళు ఉంటలేవు. ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతిసారి కరెంటు కడుగు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తారు. అందుకోసం అన్న మనం కాంగ్రెస్ తెచ్చుకుంది. మార్పు కావాలనుకున్నాం కదా, ఇంత మార్పు వస్తుందని అనుకోలేరు కదా అన్న. సరే, ఇప్పుడు 100 రోజులు టైం ఇద్దామన్నా, దాని తర్వాత మనం మాట్లాడదాం. సరేనా?
100 రోజులు అంటే 100 రోజుల తర్వాత చేస్తారనే గ్యారంటీ ఉందా అన్న? ఇప్పుడే లేదు. చేస్తారన్న, చేయకుండా ఎట్లుంటారు? అన్ని అడుగుదాం, మాట్లాడదాం, అన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు పడతలేదని అంటే చెప్పు తీసుకుని కొడతాను అంటాడు. తీర్మాన్ మల్లన్న అయితే రోజు ఎన్ని అబద్ధాలు ఆడతాడో ఆయనకే అర్థం కాదు. అన్ని అబద్ధాలు ఆడతాడు ఆయన. నిజమన్నా, నేను అందరిని వాచ్ చేస్తాను. నేను ప్రతిరోజు యూట్యూబ్ చూస్తాను. నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా నాకు ఫ్రీ టైం, నేను వ్యవసాయం చేస్తాను. నాకు ఒక ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ మీద వర్క్ చేసుకుంటూ నేను ప్రతి ఒక్క ఛానల్ మీది చూస్తా, రగన్న చూస్తా, మల్లన్న చూస్తా, ఇంకొక లోలు శంకర్ది చూస్తా. మీ అందరిని వాచ్ చేస్తాను నేను, ఏం జరుగుతుంది, ఏం కదా, సొసైటీ ఏంది అని. హలో, జియో 46 గురించి మాట్లాడతలే, ఒక్కరోజు మాట్లాడారన్న. ఇప్పుడు జియో 46 గురించి ఎవరన్నా మాట్లాడుతురన్నా? ఎందుకు మాట్లాడలేదన్న? మేం చేసినంత ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిండా, హరీష్ రావు మాట్లాడిండా, కేసీఆర్ మాట్లాడిండా? వాళ్ళు మాకంటే ఎక్కువ మాట్లాడారా? అడుగు ఒకసారి జియో 46 బాధితుల కోసం. జియో 46 గురించి మీరు ఒక్కరోజే పెట్టిరన్న ప్రోగ్రామ్. మొన్న జియో 46 బాధితులు యువత అంతా ఇది కుమార్ ఆంటీకి మద్దతు ఇచ్చినంత రేవంత్ రెడ్డి కుమార్ ఆంటీకి మద్దతు ఇచ్చింది, కానీ ఆంధ్ర ఆమెకు మన తెలంగాణ విద్యార్థులు జియో 46 జియోని రద్దు చేయండి ఎన్నిసార్లు ధర్నాలు చేస్తారు. చేస్తున్నారు. నేను వాళ్ళని అడుగు, జియో 46 బాధితులను మీ అందరికంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన క్యాండిడేట్ ఎవరు అని అడుగు. వాళ్లకు సీఎం ఆఫీస్ నుంచి కుమార్ ఆంటీకి ఇచ్చినంత ప్రొటెక్షన్ మన వాళ్ళకి ఇస్తలేరు. మన గురించి ఆలోచిస్తలేరు. ఎందుకన్నట్టు అన్న? ఇందుకోసమన్నా తెచ్చుకుంది మనం, ఆంధ్ర వాళ్ళ కోసమా సపోర్ట్ చేయడానికి మనం సీఎం రేవంత్ రెడ్డిని చేసింది. అన్నా నేనైతే మాట్లాడుతున్నా, నేను మాట్లాడన్నా. ఇప్పుడు ఈరోజు నేను న్యూస్ విన్నా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియేట్ను ఇది ఏంటి అమరుల దివ్య జ్యోతి అది ఉందిగా జ్యోతి, దాని దగ్గర పెడదామని తెలంగాణ తల్లి, మనకు తెలంగాణ కోసం అప్పుడు మనం నిర్మించుకున్నాం తల్లిని, అంతే. ఆ విగ్రహాన్ని పెడదామని అంటే లోలు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారట. ఆయన ఏం చేసిండన్న? తెలంగాణ కోసం కొట్లాడిందా, పోరాటం చేసిందా, ఏం చేసిండు అన్న? నేనేం చేయాలి దానికి? మాట్లాడన్నా, ఇవన్నీ మాట్లాడు. అప్పుడు తెలంగాణ అది కాంగ్రెస్ కోటేయాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని కిందికి దించాలి అని చెప్పినావు కదా అన్న. ఇప్పుడు చూసి ఇవన్నీ చెప్పు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది అని. ప్రజలకు అప్పుడు నువ్వు ఎంత చైతన్యవంతం చేసినావు, ఇప్పుడు చూస్తే అదే విధంగా చైతన్యవంతం చేయాలి కదన్న. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా జరుగుతుంది, మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్ని విషయాలల్లని మాట్లాడదాం, అడుగుదాం, అన్ని మాట్లాడదాం. ఓకేనా? అదే అన్న, నువ్వు అప్పుడు మాట్లాడినంత జోసి ఇప్పుడు మాట్లాడతలేవు. నేను అన్ని వీడియోలు చూస్తాను, ప్రతి ఒక్క వీడియో చూస్తున్నా. నువ్వు ఈరోజు పెట్టిన వీడియో నేను చూసిన అన్ని. ఇది ఏది ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసిరు అన్న నీకు? నేను అన్ని చూస్తాను, నేను ఎప్పుడు వాచ్ చేస్తా ఉంటా. నేను ప్రతి ఒక్క వీడియో చూస్తాను. నేను చూస్తే ఏం జరుగుతుంది ఏం కదా తెలుసుకోవాలి. నువ్వు అడుగుతలేవు అన్న, ప్రతి ఒక్క వీడియో చూస్తున్నా. నువ్వు అడుగుతావు కావచ్చు, మా కోసం నువ్వు ఉన్నావు అని చెప్పి మేము అనుకుంటున్నాం, కానీ నువ్వు మా దగ్గర నుండి నువ్వు వెళ్ళిపోతున్నావు బయటకి. ఇటు కాంగ్రెస్ వాదిగా అయిపోయినావు నువ్వు. నేను కాంగ్రెస్ లో పదవి తీసుకున్నానా అన్న? కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు నువ్వు. నేను సపోర్ట్ చేసిన ఎక్కడ సపోర్ట్ చేసిన? నువ్వు మద్దతు ఇస్తున్నట్టే, నువ్వు మాట్లాడకపోతే మద్దతు ఇస్తున్నట్టే కదా అన్న. నేను రైతు బంధు ఇవ్వాలని అడుగుతున్నా. కరెంటు గురించి అడగన్నా, రైతు బంధు గురించి అడుగు, కరెంటు గురించి అడుగు, పింఛన్ల గురించి అడుగు, అన్ని ఇవ్వాలని అడుగుతున్నాము, అడిగినాము. బయట మీరు అన్ని వీడియోలు చూడకపోవచ్చు. నేను దిశ టీవీలో మాట్లాడినా చూడు. తర్వాత E96 ఛానల్ అని ఒకటి ఉంది, E96 న్యూస్ అని, ఆ ఛానల్ చూడు. అవే అన్న, నీ దాంట్లో లింక్స్ పెట్టి కదన్నా మేము చూస్తాం. మీరు ఏడేడా మాట్లాడుతున్నారు, మీరు లింక్స్ పెట్టండి చూస్తాం. పంపాలి. సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడినా చూడు. వాళ్ళతోటి సిగ్నేచర్ క్రాంతి తోటి మాట్లాడారా? నేను చూసిన క్రాంతి తోటి మాట్లాడింది. ఓయూ క్యాంపస్ లో కూర్చొని మాట్లాడారు. వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసిన వాళ్ళు అడిగినాం కదా అన్ని విషయాలు. రైతు బంధు గురించి, రైతు రుణమాఫీ కోసము, అదే విధంగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం అని అన్ని విషయాల మీద అడిగినాం కదా. మీరు చూసినట్టు మళ్ళీ లేదన్నా, అందులో నువ్వు నా వీడియో చూసినా. నేను నువ్వు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టే మాట్లాడినావు ప్రతి విషయంలో. చెట్టు కింద కూర్చుని మాట్లాడింది. చెట్టు కింద కూర్చొని మాట్లాడింది అన్న. నీకు అది ఆయన పేరు ఉండే సిగ్నేచర్ ఆయన క్రాంతి గారు నేను ఇంటర్వ్యూ చేసింది చూద్దాం, నేను చూసిన.
అందులో నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడల్లా నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నట్టే మాట్లాడతాను. నేనేం మద్దతు ఇచ్చినా ఇస్తున్నావు అన్న, తప్పు ఒకటి చెప్తున్నాను. మద్దతు ఇచ్చినా నాకు ఒక యూట్యూబ్ అనేటోళ్ళు, న్యూస్ ఛానల్ నడిపేటోళ్ళు ఏకపక్షంగా ఎప్పుడు ఉండద్దు, ప్రజల పక్షాన్నే ఉండాలి. ప్రజల పక్షాన్ని ఉన్న మీరు ప్రజల పక్షాన్ని ఉండి కొట్లాడాలి. యూట్యూబ్ ఛానల్ అయినా ప్రజలైనా రైతులైనా ఏకపక్షంగా ఎవరు ఉండకూడదు. మీరు కూడా ఉండకూడదు ఏకపక్షంగా, రైతులు కూడా ఏకపక్షంగా ఉండకూడదు. నేను అదే చెప్తున్నా, రైతులు ఎప్పుడు చూస్తే ఏకపక్షంగా ఎవరికి ఉండరు. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళు కూడా ఏకపక్షంగా ఉండదు. ఎవరినో నేను దేనికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్తలే అన్న. నాకు బీఆర్ఎస్ అని ఏం లేదు, కాంగ్రెస్ అని లేదు, బీజేపీ అని లేదు, బీఎస్పీ అని లేదు. నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేను. అడుగుతున్న విషయాల మీద మీరు చెప్పిన విషయాలు, మీ వీడియోలు కాళ్ళు మొక్కుంటా మీరు ఓటేయండి, కేసీఆర్ని కిందికి దించాలి, కేసీఆర్ని కిందికి దించాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అన్నారు కదా అన్న. ఏం మార్పు జరుగుతుంది అని నేను మిమ్మల్ని అడుగుతున్నా కదా. మార్పు ఏం చేసారు? ఇప్పుడు సిరిసిల్ల అన్నారు, కేటీఆర్ ని గెలిపించారు, మా మాట ఏం వినలేదు కదా. లేదన్నా, మేము కాన్స్టిట్యున్సీ మా శ్రీనివాస్ వేములవాడ కాన్స్టిట్యున్సీ అన్న. అది జిల్లా అని చెప్పిన నేను, కేటీఆర్ జిల్లా అని చెప్పిన. ఓకే, ఆది శ్రీనివాస్ గారు గెలిచారు. అడుగుదామన్నా, ఏం తొందరపడకండి, టెన్షన్ తీసుకోకండి. ఖచ్చితంగా గత పాలన కంటే ఇప్పుడు కొంచెం బెటరే ఉంటుంది. ఒకటి, రెండోది అట్లా అని చెప్పి ఫ్రీ బస్ పెట్టిర్రు అన్న, ఫ్రీ బస్ పెట్టిర్రు, మహిళలకు ఫ్రీ బస్ పెట్టిర్రు. ఆర్టీసీ లాస్లు ఉన్నదని చెప్పింది వాళ్ళే అన్న. నేను చెప్తున్నాను, ఆర్టీసీ లాస్లు ఉన్నదని వాళ్ళే. రోజు 10 కోట్ల లాస్ అవుతుందని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అప్పుడు 10 లక్షల మంది మా మహిళలు, 10 కోట్ల మంది మహిళలు తిరుగుతా ఉన్నారు, రోజు ట్రావెలింగ్ చేస్తా ఉన్నారు అని చెప్తాను. సరే, మనము ఏంటంటే భవిష్యత్తులో 100 రోజుల తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు ఇప్పుడు కూడా అడగాల్సిందే. మీలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నాం అన్న, మేము ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ప్రియాంక గాంధీ అన్నది, రాహుల్ గాంధీ అన్నారు, బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? అన్నిటి మీద నేను మాట్లాడినా, బట్టి విక్రమార్క గారు తప్పుగా మాట్లాడారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలల్లో 6 గ్యారంటీలకు సంబంధించిన చూస్తే ఏది చూస్తే డిక్లరేషన్ బరాబర్ ఇస్తలేరు. అన్ని అయితే మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. కాన్స్టిట్యున్సీకి 4,000 ఇండ్లు ప్రకటించిండు. బడ్జెట్లు అన్ని ఎట్లా చేస్తే అప్పులున్న రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ అప్పులోకి తీసుకెళ్ళిన కేసీఆర్ అని చెప్పి హెడ్లైన్స్ గా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేసడానికి 6 గ్యారెంట్లకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అన్న? వీళ్ళు అప్పులలో తీసుకపోరా? అప్పులు లేని నడతలేదా తెలంగాణ? అదే మీరు వాళ్ళేమో మిగులు బడ్జెట్ ను అప్పు చేసారు, వీళ్ళు అప్పును మరింత అప్పు చేస్తారు. అది తేడా. మిగులు బడ్జెట్ ను అప్పు చేసారు వాళ్ళు, వీళ్ళు ఇంకా అప్పు చేస్తారు అన్నట్టు దాన్ని. మీరు అప్పులు చేయకుండా నచ్చటం లేదు కదా. ఇక అప్పు లేకుండా నడిపియాలి కదా అన్న. అప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు తెలవాలి కదా వాళ్ళకు. మేము 6 గ్యారంటీలు ఇస్తున్నాం, ఇప్పటికే అప్పు ఉంది, అప్పుల మీద అప్పులు అయితే ఇంకా తెలంగాణ అది కుంభకోణం ఏదో అంటారు కదా అన్న, అప్పులకి వెళ్ళిపోతుంది కదా, ఇంకా పీక్ స్టేజ్ లకు, మోయలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది కదా. మహేందర్ యాదవ్ అన్న. సరే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు లేదన్నా, నేను ఏకపక్షంగా ఎప్పుడు మాట్లాడతలే. నేను ఏకపక్షం అని కాదు. నేను 70 రోజులకి మీరు ఇంత ఫ్రస్ట్రేట్ కాకండి. ఇంట్లో ఫ్రస్ట్రేషన్ ఏముందన్న? ఫ్రస్ట్రేషన్ కాదు, వివరణ అడుగుతున్నా అన్న. నువ్వు ఆ రోజు రైతుల దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కి వేయాలని అంటే నేను ఓటు బీజేపీకి వేసిన కానీ నేను బీఆర్ఎస్ కి ఏమి వేయలే కానీ ఐ లవ్ నరేంద్ర మోడీ అన్న. మరి అట్లా అన్నప్పుడు ఇప్పుడు నేను కాంగ్రెస్ కోటేయమని ఆడ చెప్పినా, మీరు ఎందుకు అంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? మేము పచ్చి అబద్ధాలు ఆడు? నేను కాంగ్రెస్ కి ఏమని ఎక్కడ ఒక స్టేట్మెంట్ నాకు చూపించు. నేను ప్రతిపక్షాల కోటేయమని చెప్పిన. ప్రతిపక్షాల కోటేయమన్నారు, అందులో ప్రతిపక్షంలో ఉన్నారన్న. ప్రతిపక్షంలో బీజేపీ 8 గెలిచింది, మిగతా కాంగ్రెస్ గెలిచింది, ఒక దగ్గర కమ్యూనిస్టు గెలిచింది, ఇంకొక దగ్గర ఎంఐఎం గెలిచింది. అదే అన్న, నువ్వు వేయమన్నది కాంగ్రెస్ కు, అర్థమైందా అన్న? ఇక నువ్వు అనుకుంటే నువ్వు రగన్న మళ్ళీ ఆయన తీర్మార్ మల్లన్న, వీళ్ళంతా మీరు ఒక గ్యాంగ్ కట్టి ఈ తెలంగాణలో ప్రజలను నమ్మించి మోసం చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయించారు. ఇది వాస్తవం అన్న. మేము ముగ్గురం తలుచుకుంటే గవర్నమెంట్ ఫామ్ అవుతుందా? మీరు ఇంకో ఉన్నారు కదా, ఇంకా ఆయన తీర్మార్ మల్లన్న శిష్యుడు తిరుపతి ఉన్నారు కదా, ఇంకొక 5-10 ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ మీరు అందరు కలిసి
ఈ కేసీఆర్ దిగిపోవాలి, కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కాంగ్రెస్ కుటుంబ పాలన కాదా అన్న? ఇప్పుడు నన్ను అడుగుతుంది ఏంటంటే నేను కాంగ్రెస్ కోటేమని చెప్పినా నేను కాంగ్రెస్ పార్టీ కాదు అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదు నన్ను అడిగితే నేను కాంగ్రెస్ మద్దతు ఎత్తున్నావు అన్న, నువ్వు కాంగ్రెస్ మద్దతు మద్దతు ఇవ్వట్లేదు. నేనేం మద్దతు ప్రశ్నించు అన్న. నేను ఒక యాదవ్ బిడ్డగా, నువ్వు ఒక యాదవ్ బిడ్డగా నేను నిన్ను అడుగుతున్నా. నువ్వు కేసీఆర్ అయితే ఎట్లా అయితే నువ్వు అడిగినావో ప్రతిరోజు అడుగుతూనే ఉండు. రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లా ఎందుకు ఎత్తున్నావు, ప్రజలను ఎందుకు మోసం చేసినావు, గవర్నమెంట్ లోకి వచ్చేటప్పుడు నువ్వు ఏం చెప్పినావు అని చెప్పి అడగన్నా. ప్రతిరోజు అడగాలి. నేను అడుగుతా, నాకు వీలు ఉన్నప్పుడు అడుగుతా. మీరు కూడా అదే అన్న, మన దగ్గర ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అని పెట్టిరన్న. మన తెలంగాణకి ఏం చేసిందని చెప్పి ఇంటర్నేషనల్ అని పెట్టిరన్న హైదరాబాద్ లో. అవునా, నేను కిషన్ రెడ్డికి ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఏం చేస్తుంది కిషన్ రెడ్డి అన్న? వాళ్ళకు కిషన్ రెడ్డికి ఇప్పుడు విగ్రహం పెడతానంటే, ఇప్పుడు విగ్రహం ఎందుకన్నా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పెట్టిరు అన్న, విగ్రహం ఎందుకు? దాని గురించి రేపు ఒకటి పెట్టన్నా. ఆల్రెడీ రాజీవ్ గాంధీకి సంబంధించి బీజేపీ కోటేశ్వరు కదా. అదే అన్న వినన్నా ఇప్పుడు నాకు అడిగినా ఓకే. బీజేపీ కోటేసిన బీజేపీ కోటేమని కిషన్ రెడ్డి చెప్పిండు కదా, బండి సంజయ్ అని చెప్పిండు కదా, చెప్పలేదా? బండి నా ప్రేమతో వేసిన ఓ నాకు చెప్పలేదు, నాకు దీనికి వేయని. అందరు ప్రేమతో వేసినట్టు. మరి అందరు ప్రేమ ఎవరికి ఇష్టమైన ప్రేమ ఉంటే వాళ్ళకే ఇస్తాం. ఏ పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు వాళ్ళకేస్తారు కదా. అదే అన్న, నువ్వు చెప్తేసిరే చాలా మంది ఒక తెలిసి తెలియని వ్యక్తులు ఏంది అని అంటే, మైపోవాలన్న మాట్లాడింది వాస్తవం అని చెప్పి కాంగ్రెస్ కోటేసిరు 50%. చెప్పలేదు. మరి ఎవరికి ఏమన్నావు అన్న? ప్రతిపక్షానికి అన్నప్పుడు ఎవరన్నా ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకు? బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉండే, బీఎస్పీ ప్రతిపక్షంలో ఉండే, కమ్యూనిస్టులు లేదన్నా. ఇంత ఎనర్జీలా ఇప్పుడు ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్రతిపక్షంగా ఉన్నది. అర్థమైందా అన్న? రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి ఆయననే ప్రతిపక్షంలో. కేసీఆర్ కోటేమని చెప్తే బాగుండా మరి? ప్రతిపక్షాల కంటే నీకు తప్ప అనిపిస్తుంది? లేదు, నువ్వు కేసీఆర్ కోటేమని ఎట్లా చెప్తావు? నువ్వు చెప్పవు కదా కేసీఆర్ ని గద్ద దించాలనే కదా నువ్వు ఆలోచించింది. ఈ ప్రభుత్వం పోవాలి, ప్రజా ప్రభుత్వం రావాలి అన్నావు నువ్వు. ప్రజా ప్రభుత్వమే వచ్చింది. ప్రజా ప్రభుత్వంలో కంచెలు తీసేసారు కదా, వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళు తీసుకొని మేము ప్రజలకు కంచెలు తీసేసినామని చెప్పుకుంటారు. సరే, ఇప్పుడు నేను ఏం మాట్లాడు, నాకు అయిన కాడికి నేను నిరుద్యోగుల తరఫున నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టినా మాట్లాడతాను. మాట్లాడన్నా. నేను ఎందుకు నాకు మీతో మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, కుమార్ ఆంటీకి ఇచ్చినంత ప్రియారిటీ మన తెలంగాణ యువతకి ఇవ్వలేకపోతుంది సీఎం రేవంత్ రెడ్డి. దాని మీద నాకు నేను కూడా ఒక ఛానల్లో మాట్లాడినా. అడగండి అన్న, ప్రతిరోజు మాట్లాడండి, డెబ్యూటీ చేయండి, ఏదైనా ఛానల్ కు ఇంటర్వ్యూకి ఇవ్వండి. ఎన్ని వీలైతే అంత మాట్లాడుతున్నామన్నా. ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినంత ప్రియారిటీ తెలంగాణ వాళ్ళకి సుత ఇవ్వాలి. ఆంటీ రోజు 2 లక్షలు సంపాదిస్తుందట అన్న పర్ డే అని చెప్తా కదా. ఇంకా ఆమె చూస్తా, నేను చూస్తా. ఆమె ఒక ఇది ఎవరో ఇంటర్వ్యూ తీసుకుర్రు ఆమెని, చెప్తాను నాకు మంత్లీ 2 lakhs మిగులుతాను నేను. మనోళ్ళు ఎవరన్నా సంపాదించేటోళ్ళు 2 లక్షలు. యువత ఉద్యోగం లేక డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళ కోసం మాట్లాడించిన రేవంత్ రెడ్డి ఆమె కోసం మాట్లాడతాను. ఇందుకోసం అన్న నా ప్రజాపాలన తెచ్చింది ఆంధ్రలోకి సపోర్ట్ చేయమని. అరే ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి అడగన్నా, నేను కూడా అడుగుతా అందరినీ ప్రశ్న. చెప్పినావు కదా నేను మాట్లాడుతున్నా, నేను వాళ్ళకేం సపోర్ట్ చేయట్లేదని ఇంత క్లియర్ గా చెప్పంగా కూడా నేను అయిన కాడికి నేను చేస్తా కదా. మొత్తం నువ్వే చేయి, అన్ని నువ్వే ఎత్తుకుంటే నాకు పర్సనల్ పనులు ఉంటాయి కదా. ఏదన్నా హాస్పిటల్ ఉంటది, ఇంకేదన్నా ఉంటది. నువ్వు రోజు అదే అన్న అప్పుడు లేవో అన్న, అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు అప్పుడు ఇవన్నీ ప్రజా హాస్పిటల్ పర్సనల్ పనులు ఇవన్నీ అడగరాలేవా అన్న? ఇప్పుడు నాకేమన్నా అది నాకు ఓటేసినట్టే మాట్లాడబడుతుంది అన్న. లేదన్నా, నువ్వు చెప్పిన దానికి మీకు గైడ్ లైన్స్ అయ్యారు, అందరూ అట్రాక్ట్ అయ్యారు. మీరు చెప్పిన విధానం, మీరు చేసిన పనికి అందరూ అట్రాక్ట్ అయిపోయి జనాలు ఓట్లు వేసే వారికి ప్రశ్నించాల్సి వస్తుంది నిన్ను. అప్పుడు ఎంత గంభీరంగా ఉందాగా మాట్లాడినావు, ఇప్పుడు ఉందాతనం లేదు అన్న నీ దగ్గర. అవును, వీళ్ళు అప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు పాలించారు. ఫస్ట్ సంవత్సరం కేసీఆర్ ను కూడా ఏమనలేదు, ఫస్ట్ 2 ఏళ్ళు ఏమనలేదు, 3 ఏళ్ళు ఏమనలేదు, 4వ సంవత్సరం ఏమనలేదు, 4.5 సంవత్సరాల తర్వాత అప్పుడు పసిపిల్లలము పసిగొడ్డులము అని చెప్పినారు. అయినా వీళ్ళను
నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. నువ్వు కొన్ని చూడకపోవచ్చు వీడియోలు. నేను అయిన కాడికి నాకెంత వీలుంటని డిఫరెంట్ ఛానళ్లలో మాట్లాడుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడింది నేనే. ప్రజాభవన్‌లోకెళ్ళి జీవో 46 బాధితులు గాని, ఏఎన్ఎంస్ గాని, ఏఎన్ఐ వాళ్ళు గాని వాళ్ళతోని నేను ఒక 100 మంది మీటింగ్‌లో రైతుల తరపున మాట్లాడినా, నిరుద్యోగుల తరపున మాట్లాడినా. ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కాడ కూడా డప్పు కొట్టి నిరుద్యోగులకు మోసం చేస్తే మంచిగుండదని చెప్పినాము. మినీ డీఎస్సీ లేదు, మెగా డీఎస్సీ అని చెప్పినాము. గ్రూప్స్‌కి సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డిని ఎట్లా నియమిస్తావని చెప్పి టీఎస్పీ చైర్మన్ అని దాన్ని ప్రశ్నించినాము, బలంగా అడిగినాము. ఇంకా అడుగుతూనే ఉంటాము. అడగకుండా లేము. మీరు చూడకపోవచ్చు. నేను వీడియోలు మీరు చూడకపోతే అది నా తప్పా? లేదన్నా, నేను చూడకపోతే నా తప్పు అవుతుంది, మీ తప్పు ఎట్లా అవుతుంది? మరి ఇక నేను మాట్లాడుతూనే ఉన్నా. 100 వీడియోలు ఉన్నాయి. మీరు చూడండి, 100 లేకుండా ఒక 7, 8, 20, 30, 40, 50 వీడియోలు ఉంటాయి. అన్నా నేను ఫాలో అయితే కాబట్టి నీకు క్లారిఫైగా ఇంతకుముందు బ్యాక్ జరిగిన 2 hours బ్యాక్ మహేందర్ రెడ్డి విషయంలో నేను అడిగినట్టు ఎవడు అడిగిన, టీఎస్పీఎస్సీ విషయంలో, తర్వాత జీవో 46 విషయంలో నేను అడిగినంత గట్టిగా ఎవడు అడిగిన? అదే అన్న, జియో 46 రైతుల గురించి నన్ను తిట్టినా ఆ వీడియోలు పెట్టినా. ఎందుకు? రైతులకు న్యాయం జరగాలని. అది వాస్తవం అన్న, నువ్వు మాట్లాడు మాత్రం వాస్తవం. ఇది చూసైనా నన్ను తిట్టిన వీడియోలు నేను పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను ప్రశ్నించిన వీడియోలు ఆడియోలు నేను పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అదే అన్న, నువ్వు రాష్ట్రంలో ఇట్లా వాస్తవ పరిస్థితులు ఇవి ఉన్నాయి. ఇవి చెయ్యండి, చెయ్యకపోతే మీకు ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు. బరికి గీత గీసి గీత వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్న. ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు, ఏమని చెప్తారు. ఇప్పుడు నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అన్న. ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి చెప్తే వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళని ఒక్కసారి ప్రజలు ఎన్నుకున్నారు ఎంపీ ఎలక్షన్ కోసం. ఇప్పుడు ఎన్నో మాయా మాటలు చెప్తారు. మళ్ళీ రైతు బంధు వస్తుంది, ఈ స్టేజ్ లో వస్తుంది. గుర్తు చేయడం కాదు, అది హెచ్చరిస్తున్నాము. మీరు మళ్ళా మా అవసరం కూడా ఉంటది. మళ్ళా మా పల్లెలకు కూడా వస్తారు, మా గూడెలకు కూడా వస్తారు. అదే విధంగా అన్న, ఇప్పుడు ఎక్కిరించడానికి కాదు, పల్లెలకు వచ్చి అడిగినప్పుడు చెంప మీదకి వెళ్ళి చెల్లు అని ఓటుతోటి కొడతారు చూసినావా, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. ఎక్కిరించడం అంటే హెచ్చరించడం. అదేనే హెచ్చరించడం అని అంటున్నావు కదా, అదే హెచ్చరించడం. ప్రజలు ఓటుతోటి హెచ్చరిస్తారు కానీ నేను అదే మరి మంచి మాట చెయ్యండి, లేకపోతే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తే మనకు కావాల్సింది ఇక్కడ రైతులకు న్యాయం జరగాలనేది మన ఉద్దేశం కదా. అదే అన్న, మనకు రైతులకు న్యాయం జరగాలి, కరెంట్ రావాలి, రైతు బంధు రావాలి, నీళ్లు రావాలి, అంతే చేద్దాము. నేను ఇంకెటు నేను ఆ పార్టీలోకి ఏం పోలేదు, ఆ పార్టీలో ఏం పదవి తీసుకోలేదు. వాళ్ళకి నేను భయపడాల్సిన అవసరం లేదు. దీని గురించి చర్చ పెట్టన్నా, మార్పు అన్నాడు. టీజీ అవసరం ఎందుకన్నా? టీఎస్ ఉంటే టీజీ అవసరం ఏముంది? ఒకసారి మార్పు అయిపోయింది, టీజీ అవసరం లేదు. చిహ్నం తీసేస్తా అన్నారు, చిహ్నం ఎందుకన్నా? నేనైతే ఇవన్నీ కాదు కానీ రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 317 జీవో గురించి కూడా మాట్లాడమంటారు. నేను మేజర్ ఇష్యూస్ అయితే నేను డెఫినెట్ గా మాట్లాడతా. ఇక ప్రతిదీ మాట్లాడేంత నాకు అది లేదు. నేను ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను మాట్లాడుతా అంటున్నాను. ఇంకేం కావాలి? అదే అన్న, ఇంపార్టెంట్ నాకు ప్రతి పాయింట్ ఏది మిస్ కాకుండా అంటే నాతో కాదు అవి కొన్ని. నేనైతే మేజర్ చెప్తాను. నేను వస్తాను, నీకు సపోర్ట్ గా నేను మాట్లాడతాను. నేను టీవీలో నేను మాట్లాడతాను. ఇప్పుడు దాకా మాట్లాడదు కదా, నేను ఈ ఛానల్లో కూడా పెడతాను. నేను రైతులు అనేది పెద్ద సెక్టర్, నిరుద్యోగులు అనేది పెద్ద సెక్టర్, ఉద్యోగులు అనేది పెద్ద సెక్టర్, కార్మికులు అనేది పెద్ద సెక్టర్. ఇవన్నిటి గురించి నేను మాట్లాడతాను, మాటిస్తున్నా కదా. ఇంకేం చేయాలి? అదే అన్న, మా ఫ్రీ బస్సు పెట్టారు మహిళలకు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో వాళ్ళకు ఉపాధి లేకుండా చేసారు. జేబీఎస్ కి వెళ్ళినా, జేబీఎస్ లో చూసిన మహిళలతో మాట్లాడించిన, జేబీఎస్ ఆటో డ్రైవర్లతో మాట్లాడించిన. నాతో అయిన కాడికి చేస్తా. నాతో మొత్తం నేనే చేయాలంటే నాతోనే ఏడైతుంది. నాతో అయిన కాడికి నా శక్తిలో ఎంత శక్తి ఉంటే నేను అంత చేస్తాను అంటున్నా. ఇంకేం కావాలి? ఇంకా అన్న, నీతోటి కాకపోతే ఇంకో సహాయం తీసుకోవాలన్నా నీ ఎక్కువ పని చేయడానికి, రైతుల కోసం ఎక్కువ పని చేయడానికి చూడన్నా. నేను చేస్తా అంటారే, నేను ఇంతగానో అన్కండిషనల్ గా చేస్తున్నా. ఇంకా నేను ఓటు అడగలేదు, లేదన్నా. నీకు సహాయం కావాలంటే ఇప్పుడు నీ తమ్మునిగా నేను వచ్చి చేస్తాను నీకు సాయం. తమ్మి ఇట్లుందని, కానీ ప్రజల గురించి ప్రతిరోజు గొంతు విప్పుతూనే ఉండాలి. నీకు సపోర్ట్ గా మేము ఉన్నామన్నా, నీకు సపోర్ట్ గా నేను ఉన్నా. చేద్దాము డెఫినెట్ గా చేద్దాము. మనం ఇది తొందరగా వచ్చారు కాబట్టి అప్పుడు ఒర్రినంత ఒర్రలేము, అప్పుడు గట్టిగా వాదించిన ఎందుకు వాదించలేమంటే 10 ఏళ్ళు అయింది. అనేక విషయాల మీద వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అన్ని దౌర్జన్యము, నన్నే కిడ్నాప్ చేసిర్రు, నన్నే బ్లాక్ మెయిల్ చేసిర్రు, నన్నే హనీ ట్రాప్ చేయాలని చేసిర్రు. ఇంకా ఎందుకు చేసిరన్నా ఈ విషయం సుధా అడుగుదాం అనుకున్నా చాలా సార్లు. అసలు గుర్తుకు రాలేదు. మీరు గుర్తు చేసి మంచి పని చేశారు. అసలు ఎందుకు చేసిరన్నా? నేను కిడ్నాప్ ఎందుకు చేసిరు?
నేను అదే చెప్తున్నా. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేయొద్దు, నిరుద్యోగులకు మోసం చేసిండు, 58 ఏళ్ళున్న ప్రభుత్వ ఉద్యోగికి 61 ఏళ్ళు చేసిండు, సునీల్ నాయక్ చచ్చిపోయిండు, ఇంకా అనేక మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, దీన్ని రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి మేము అక్కడనే ఉండి 20 రోజులు 30 రోజులు అందరికీ చెప్పినాం అన్నమాట. ఆ రోజు అంత గట్టి గుట్లాడినావు కాబట్టి ఈ రోజు నిన్ను అందరు అడుగుతురు. కాదు వినండి, ఇప్పుడు అది చెప్పినప్పుడు ఒక అతను నిరుద్యోగ వృత్తి ఇయ్యలేదని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డిని అడిగిండు. ఆలియా పక్కకు కొత్తపల్లి అనేది ఒక విలేజ్ ఉంటుంది. అడిగితే మేమేమన్నాము, అవునా నిరుద్యోగం అడిగిన దాంట్లో తప్పేముంది, మేము కూడా అక్కడికి వస్తాము, మేము కూడా అడుగుతామని అన్నాం. వాళ్ళు ఏం చేసిర్రు, ముందస్తుగా వస్తామని చెప్పినాం కదా అని చెప్పేసి ముందే మఫ్టీలో పోలీసులను ఉంచి, యూనిఫామ్ లేదు, కారుకు నంబర్ ప్లేట్ లేదు, నన్ను అరెస్ట్ చేసినా తప్పు లేదు, ఏం చేసుకుంటే చేసుకుని ఏదైనా విషయం చెప్పి నోటీస్ ఇచ్చి చేస్తే ఏం కాకు, నోటీస్ లేదు, తర్వాత యూనిఫామ్ లేదు, కార్ మెంబర్ లేదు, వచ్చిర్రు తన్నీరు, ఫోన్లు ఎత్తుకున్నారు, డబ్బులు ఎత్తుకపోయారు, గొంతు విసికిరు, ఒక 10 మంది ఎత్తుకపోయారు. ఎంత అరాచక పాలన ఉండే. అంత అరాచకం ఉన్నప్పుడు అరాచకంగానే స్పందిస్తారు. వీళ్ళు అరాచకాలు చేస్తే వీళ్ళ మీద కూడా అంతే ఉంటది భవిష్యత్తులో అని చెప్తున్నా నేను. అదే అన్న, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి ఇప్పుడు నీతో మంచిగా మాట్లాడినతో నువ్వు మంచిగా మాట్లాడతావు, కొంచెం నార్మల్ గా మాట్లాడినతో మాట్లాడతావు. నిన్నే కిడ్నాప్ చేస్తే నీకు ఎంత పిల్లినైనా రూమ్ లేస్తే ఫుల్ అవుతుంది అన్న. ఇప్పుడు నీ మీద జరిగింది కాబట్టి దాడికి నువ్వు రెస్పాన్స్ అయ్యింది. నా మీద అయింది, నాకు తెలిసిన వాళ్ళ మీద అయింది, చాలా మంది. అదే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నేరేళ్లలో కూడా కోల హరీష్ ను గానీ ఇంకా మిగతా వాళ్ళని కూడా ఒక ఆర్మీ జవాన్ ఆ విషయం నీకు తెలుసు. అదే అన్న, ఆర్మీ జవాన్ ను దాడి చేసి చంపితే ఎవరు అడుగుతలేరు. ఆర్మీ జవాన్ అంటే అది వ్యక్తిగతంగా ఇద్దరు కుటుంబ సభ్యులు అన్నట్టు తెలుసా నీకు ఆ విషయం? ఎవరు కుటుంబ సభ్యులు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సేమ్ ఇప్పుడు చనిపోయిన అతను తర్వాత వీళ్ళు చంపిన వాళ్ళు కూడా పాలొల్లట. ఆ విషయం తెలుసా నీకు? అది భూమి భూత కదా పాలొల్ల పంచాయతీ. ఇప్పుడు నీవు నిజంగా నాడు వేరే కులము వేరే కాదు, కుటుంబం వేరే కాదు, అంతా ఒకటే ఫ్యామిలీ, భూ తగాదాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు దాన్ని మరి తెలంగాణ న్యూస్ ఛానల్, తెలంగాణలో ఉన్న టీవీలు అన్ని భూతార్థం పెట్టింది చూపించినాయి. బీఆర్ ఇప్పుడు ఛానల్ అన్ని బీఆర్ఎస్ ఛానల్. నీకు ఇలా గురించి తెలియదు నా మాట. ఏంటిదన్న V6 ఏంటిది? V6 ఏమని చెప్పింది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చంపారు అని చెప్పిందా? మరి అందులో ప్రకటించింది ఏందన్న? న్యూస్ ఛానళ్లలో ప్రతి ఒక్క దాంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ. వాళ్ళు ఊర్లలో కొట్టుకున్నారు, చచ్చిపోయారు. కానీ నేను అనేది ఏంటంటే వీళ్ళు ప్రభుత్వమే వాంటెడ్ గా పోలీసులను పంపించి చంపడం, ఇంత దారుణాలు ఒకటి కాదు కొన్ని వందలు. అట్లా అని చెప్పి దాన్ని ఎవడు చంపిన దాన్ని ఎవడు ఎన్కేసుకు రాలేదు, రాసుకురాడు. ఇప్పుడు కేటీఆర్ పోయిండు కదా. కానీ మీకు ఏం చెప్తున్నా అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ కు కాదు, మీరు ఏ పార్టీ కన్నా నోటేసుకోండి. అసలు ఈ ప్రాంతీయ పార్టీలే ఈ అరిష్టము, క్యాన్సర్ లాంటిది. ఫ్యామిలీ పార్టీలు, జాతీయ పార్టీలు మంచిగా ప్రతిసారి ఉన్నంతలో జాతీయ పార్టీల నయము. ఎందుకంటే ఫ్యామిలీ పార్టీలు, రీజనల్ పార్టీలు, దాంట్లో కేసీఆర్ ఫ్యామిలీ అంత అరాచకము ఇంకా భూమి మీద ఎవడు చెయ్యడు. అదే అన్న, కాంగ్రెస్ పార్టీ అంత అరాచకం ఏం చేసిందన్న? 56 సంవత్సరాలు పాలించింది. 56 సంవత్సరాలు పాలించిందన్న. గాంధీజీ కొడుకులు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ, వీళ్ళందరూ పాలిస్తూనే ఉన్నారు కదా. రాజీవ్ గాంధీ, వాళ్ళ కుటుంబ పాలన కదా అన్న. మేము కుటుంబ పాలన కాదని అంటలేం, వాళ్ళని వెనకేసుకోవట్లేదు. వాళ్ళ అరాచకాలే కదా అన్న. రీజనల్ పార్టీస్ అయితే డేంజర్ సొసైటీకి. ఇంటురా, మన తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకన్నా? మన నీళ్లు, మన నిధుల కోసం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 1 నుంచి అప్పుడు వాళ్ళదే ఉన్నది. మరి ఎందుకు ఇవ్వలేదన్నా తెచ్చుకోవాలన్నప్పుడు? వాళ్ళు తప్పు చేసారు కాబట్టి 10 ఏళ్ళు పండబెట్టారు కదా, అధికారం ఓడగొట్టారు. పండబెట్టారన్నా. ప్రతిసారి ప్రజల మద్దతు ఎటు ఉంటే అటు. ఇప్పుడు మీతో నాకు చర్చ ఏంటన్నా, నేనేం కాంగ్రెస్ వెనకేసుకొస్తలే. మీరు ఎంత విమర్శించారు? మీరు ఇప్పుడు కాంగ్రెస్ వెనకేసుకొస్తలేరన్నా. మీరు మాట్లాడింది ఏంది? రీజనల్ పార్టీ, లోకల్ పార్టీలు ఉండద్దు అని అంటారు, జాతీయ పార్టీలు బెస్ట్ అని అంటారు. జాతీయ పార్టీల సుత కుటుంబ పాలన ఉంది అని అంటున్నా నేను. అవునన్నా, ఉంటే మరి వాటి మీద కూడా మనం ప్రశ్నించాలి అంటున్నాను. ప్రశ్నించాలి అన్నా. నువ్వు ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, తన్నీర్ హరీష్ రావు, కవిత వీళ్ళంతా ఉన్నారు కుటుంబ పాలన అని చెప్పి మీరు ఎట్లా మాట్లాడారు? అప్పుడు వీళ్ళతో మాట్లాడన్నా. గాంధీ నుంచి స్టార్ట్ అయింది, నెహ్రూ, గాంధీ, వీళ్ళందరూ కుటుంబం అంతా ఎట్లా అన్నా వాళ్ళతో కుటుంబ పాలన వీళ్ళు అయినప్పుడు
రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంతమంది గాంధీలు ఉన్నారు కదా అన్న. వీళ్ళ కుటుంబ పాలన కదా. కుటుంబ పాలన మాట్లాడదాంలే అన్ని విషయాలు మాట్లాడన్నా. ప్రతిసారి మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఎం 30 మినిట్స్ అవుతుందన్న 30 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పే కాడికి నువ్వు చెప్పినావు కదా, నువ్వు చేసే కాడికి నువ్వు చేయి. నేను చేస్తానన్నా. నేను నా వంతుగా నేను చేస్తా ఉంటా, అన్ని విధాలుగా నేను చేస్తా ఉంటా. నాకు చేసే కాడికి నాకు శక్తి ఉన్న మట్టుకు నేను చేస్తా. నీకెంత శక్తి ఉంది చెయ్యన్నా. ప్రజల కోసం కొట్లాడు, ప్రజల కోసం కొట్లాడు, ప్రతిరోజు గొంతు. ఎవడు కొట్లాడుతుడు? కిడ్నాప్ చేసినా కొట్లాడినాం, తన్నినా కొట్లాడినాము. ఇంకా చాలా నేను ఏమన్నానంటే చెప్పినావు కదా, ఇక విషయాలు నాకు అర్థమైనాయి కదా. నేను ఆల్రెడీ నేను చేస్తున్నా. చెయ్యి, మీరు ఇంకా బయటకు వచ్చి చేయండి. మీకు ఏదైతే అన్యాయం అనిపిస్తుందో వాటి అన్నిటి మీద తెగించి కొట్లాడాలి, ఎదగాలి. నేను కూడా కొట్లాడతా అన్న. నేను కొట్లాడటానికి ముందటికి వచ్చి మీతో మాట్లాడతాను. కొట్లాడతా ప్రజల పక్షాన. మీరైతే ఎట్లున్నారో ప్రజల పక్షాన, నేను కూడా ప్రజల పక్షాన కొట్లాడటానికే ఉన్నా. నేను ప్రతి విషయంలో ప్రెస్ మీట్ పెట్టు, రెగ్యులర్ గా ప్రెస్ మీట్ పెట్టి నీకు ఏది అనిపిస్తుంది మాట్లాడు. నీకు ఏది మాట్లాడదాం అన్న, మాట్లాడదాం. ప్రతిరోజు మేము మాట్లాడాలనుకుంటాం కానీ ఇప్పుడు నేను నీతో మాట్లాడితే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టే కదా, ప్రెస్ విలేకర్ తోటి మాట్లాడినట్టే మీతో మాట్లాడినా ఓకే, కానీ రెగ్యులర్ గా కూడా నీకు అందుబాటులో ఉండే నేను నీకు అందులో అందుబాటులో ఉంటానా? నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారా? మీరు ఎక్కడ ఉంటారు? నిజామాబాద్ లో ఉంటారా? అందుబాటులో కాదు, నాతో ఫోన్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే మీకు రెగ్యులర్ గా ఫేస్బుక్ ఉంటది, ఆ ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను మాట్లాడండి. తర్వాత ఇంకా మీకు అందుబాటులో ఉండే మీడియాతో కూడా మాట్లాడండి, సరేనా? సరే అన్న, ఓకే మాట్లాడతాం. మీరు ప్రజల పక్షాన కొట్లాడారు అన్న, నా రిక్వెస్ట్ అదే. ప్రజల పక్షాన్ని ఉంటాను. ఓకే.